నమస్తే అండి. ప్రజాప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టులకు సర్వోన్నత న్యాయస్థానం షాక్ ఇచ్చింది. వాళ్లకు కేటాయించినటువంటి భూ కేటాయింపులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. జీహెచ్ఎంసీ పరిధిలో హౌసింగ్ సొసైటీలకు తెలంగాణ సర్కారు భూ కేటాయింపులను సవాల్ చేస్తూ రావు బి చెలికాని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే గతంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టుల సొసైటీలకు చేసిన భూ కేటాయింపులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చింది. జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ ఇళ్ల స్థలాల్ని తెలంగాణ సర్కారు కేటాయించిన సంగతి అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ ఏడాది సెప్టెంబర్ 8న స్థలాల కేటాయింపు పత్రాలను జర్నలిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి అందించారు. సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, జర్నలిస్టులకు కేటాయించిన స్థలాలపై సందిగ్ధత నెలకొంది. ఇదిలా ఉండగా ప్రభుత్వానికి సొసైటీలు చెల్లించినటువంటి డబ్బు వెనక్కి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. నమస్తే.